నమస్కారం. గంటారావారికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాసన మండలిలోకి కోదండరాం, అజారుద్దీన్ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం. నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు, రాష్ట్ర స్థాయి ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్. ఏపీలో కొనసాగుతున్న చమురు కొరత, బంకులకు క్యూ కడుతున్న జనం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని బంకుల్లో నో స్టాక్ బోర్డులు. ఎన్నికల వేళ బెంగాల్లో నాటు బాంబుల కలకలం. రంగంలోకి ఎన్ఐఏ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్న ఈసీ. కాల్పుల విరమణకు 3 రోజుల గడువే ఉందన్న ట్రంప్. అలా జరగకుంటే ఇరాన్ చమురు పైప్ లైన్లు పేలిపోతాయని హెచ్చరిక. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కోదండరాం, అజారుద్దీన్ల ప్రమాణ స్వీకారానికి శాసనమండలి చైర్మన్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీలుగా వీరిద్దరూ ప్రమాణం చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు సందర్భంగా ఇవాళ ప్రత్యేక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గం, ముఖ్య నేతలు హాజరయ్యే సమావేశంలో అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణతో పాటు సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు తదితర అంశాలకు సంబంధించి సమావేశంలో చర్చ జరగనుంది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ పార్టీ ప్రత్యేక సమావేశం జరగనుంది. నిరుడు ఇదే రోజు రజతోత్సవ సభ జరగ్గా నేడు ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండా ఎగురవేయనున్నారు. ఇటీవల జగిత్యాలలో బహిరంగ సభ ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈసారి పార్టీ ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పరిమితం చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం జరగనున్న సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లను ఆహ్వానించారు. ప్రత్యేక సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ సభ్యత్వాల నమోదు, సంస్థాగత నిర్మాణం, రాజకీయ అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. వాయిదా పడుతూ వస్తున్న సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీల ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ఇవాళ స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. 2 రోజుల క్రితం టీఆర్ఎస్ పేరిట రాజకీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్ కుమార్తె కవిత తండ్రి బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తర్వాత జరుగుతున్న మొదటి సమావేశంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కాంతులేనుతోంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో తెలంగాణ భవన్ గులాబీ వర్ణంతో ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల నెలకొన్న చమురు కొరత జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పనులన్నీ మానుకుని బంకుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. దీంతో స్టాక్ ఉన్న బంకులన్నీ జనంతో రద్దీగా మారుతున్నాయి. జనం అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్లే ఈ సమస్య ఎదురవుతోందని అధికారులు చెబుతున్నారు. కంగారు పడకుండా కావలసిన మేరకే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. చమురు కొరత జనానికి చుక్కలు చూపిస్తోంది. ఏ బంకు చూసినా అయితే నో స్టాక్ బోర్డు లేదా జనంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చమురు కొరతతో జనం అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జనం బంకులకు క్యూ కట్టారు. నీటి కొళాయి దగ్గర బిందెలు పెట్టినట్లు బంకులో పెద్ద డబ్బాలు లైన్లో పెట్టారు.
చల్లపల్లిలో బంకులు రద్దీగా మారాయి. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. గన్నవరంలో చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, కూడేరు, విడపనకల్లు మండలాల్లో 1-2 బంకులు తప్ప మిగిలిన వాటిల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. నెల్లూరు, కావలి, ఆత్మకూరు, గూడూరులో బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. క్యూలు రోడ్డుపై వరకు ఉండడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జనం తాకిడి తట్టుకోలేక కొందరు నిర్వాహకులు బంకులు మూసివేసి వెళ్లిపోతున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో చాలా బంకులు మూసివేశారు. కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి చాలా బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. దీంతో చమురు ఉన్న చోట జనం బారులు తీరారు. ఈ బంకులు ఎక్కడున్నాయి, ఏ బంకులో పెట్రోల్ ఉందో తెలుసుకోవడానికి అయిపోతుంది. 100 రూపాయలు పెట్రోల్ ఇక్కడ 100 రూపాయలే కొడుతున్నారంటే ఎక్స్ట్రా కూడా కడతారు. ఈ బంకులు 2 బంకులు మూస్తారు, అంటే ఆ బంకులు మూస్తారు. ఒక బంకు దగ్గరికి వెళ్దామంటే ఈ పెట్రోల్ టౌన్ లో అక్కడక్కడ పెట్రోల్ బంకులు మూసారు. ఆర్టిఫిషియల్ కొరతను సృష్టిస్తున్నారు. నెక్స్ట్ ఈ పెట్రోల్ బంక్ అరగంట సేపు ఆపారు. ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉంది. గవర్నమెంట్ ఏ ప్రాబ్లం లేదు, కావాలని వేలు చేస్తున్నదే. బోల్డ్ పెట్రోల్ ఉందంటున్నారు, కానీ ఇక్కడ బంకుల్లో చుట్టి 200 కొడతాం 300 కొడతాం అంటున్నారు. ఎవరి మాట కరెక్ట్ అర్థం కావట్లేదు. అవసరం ఉన్న వాళ్ళు కొట్టించుకుంటున్నారు, అవసరం లేని వాళ్ళు కొట్టించుకుంటున్నారు. 3 గంటల నుంచి లైన్లో ఉంటున్నారు కానీ దొరకట్లేదు. అక్కడ అలా ఉంది పరిస్థితి. డీజిల్ వేస్తే ఎలాగన్నా గడుతుందా, ఇంట్లో కడదు కదా. చమురు ఇబ్బందులపై కోనసీమ, కృష్ణా జిల్లా కలెక్టర్లతో మంత్రి వాసంశెట్టి సుభాష్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బంకుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జనం భయం వల్ల చమురు కొరత ఏర్పడుతోందని, అవసరమైన మేరకే కొనుగోలు చెయ్యాలని అన్ని జిల్లాల యంత్రాంగం సూచిస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు బంకుల్లో కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లోని నిల్వల్ని పరిశీలించారు. అవసరం లేకపోయినా ఎక్కువ కొనుగోలు చేయడం వల్లే ఇంధన కొరత ఏర్పడుతోందని కలెక్టర్ తెలిపారు. మార్కాపురంలోని బంకుల్ని తహసీల్దార్ చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లో నిల్వలు ఉన్నా సిబ్బంది పంపిణీ చేయకపోవడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నో స్టాక్ బోర్డులు తీయించి వాహనాలకు ఇంధనం అందేలా చర్యలు తీసుకున్నారు. డీజిల్ గాని పెట్రోల్ గాని స్టాక్ అయితే ఉంది. ప్రజలు, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాదు పెట్రోల్ డీజిల్ రాదు అనే ఒక భయాందోళనలో ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, క్యాన్లు నింపుకోవడం, భద్రపరచుకోవడానికి ఇలాగా పెట్రోల్ బంకుల్లోకి వెళ్లి ఎక్కువగా మాబ్ క్రియేట్ అయ్యి దాన్ని ఇష్యూ అయ్యేలాగా చూస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్ కొరతతో జనం ఇబ్బందులు పడుతుంటే కర్నూలులో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఆదివారం స్టాక్ పూర్తి స్థాయిలో రావడంతో బంకుల వద్ద సాధారణ పరిస్థితి నెలకొంది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని వాహనదారులకు పెట్రోల్ దొరకడం గగనమైపోతోంది. ఏపీలో పెట్రోల్ కొరత ఏర్పడటంతో వారు కూడా రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని బంకులకు వస్తుండటంతో కొరత అధికమవుతోంది. గత 3 రోజులుగా పెట్రోల్ కొరత కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. డబ్బులు చెల్లించి 5 రోజులైనా పెట్రోల్ రావడం లేదని నిర్వాహకులు తెలిపారు. ఖమ్మంలోనూ పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బార్లు తీరారు. మరోవైపు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. ముద్దులొలికే చిన్నారుల అల్లరి అంతా ఇంతా కాదు. వాళ్లు చేసే చిలిపి చేష్టలు చూస్తే ఎంత ఒత్తిడిలో ఉన్నవారైనా ఇట్టే చల్లబడిపోతారు. చిన్నారుల వలె పెంపుడు జంతువులతో కొందరికి మమకారం ఎక్కువే. అవి చేసే సందడి చూసి మురిసిపోతూ ఉంటారు. ఏరికోరి తెచ్చుకొని పెంచుకునే పెంపుడు జంతువులకు ఏదైనా జరిగితే తట్టుకోలేరు. ఎలాగైనా వాటి ఆరోగ్యం సరిచేయించాలని తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి వారికి భరోసానిస్తూ మూగజీవాల పాలిట ప్రత్యేకంగా నిలుస్తోంది ఈ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రి. మనకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్తాం. మూగజీవాల ఆరోగ్యానికి సైతం భరోసా ఇచ్చేలా పలు క్లినిక్లు ఉన్నాయి. అయితే అన్ని ఆరోగ్య సమస్యలకు ఒకే దగ్గర చికిత్స అందించే హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రికి విశేష ఆదరణ లభిస్తోంది. నారాయణగూడలోని ప్రభుత్వ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక సేవలందిస్తోంది. డాక్టర్ మెల్కోటే పార్కు పక్కన విఠలవాడి లేన్లో ఉన్న ఈ ఆసుపత్రి నగరంలోని పెంపుడు జంతువుల యజమానులకు ఒక వరప్రసాదంగా మారింది. అన్ని విభాగాల్లో నిష్ణాతులైన వైద్యుల చేత అత్యాధునిక సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆసుపత్రిలో వివిధ స్పెషలైజేషన్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. చర్మ వ్యాధులు, జీర్ణకోశ సమస్యలు, శ్వాసకోశ సమస్యలకు, నాడీ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు. రోగ నిర్ధారణ కోసం సిబిపి, బయోకెమిస్ట్రీ, యూరిన్ అనలైజర్ వంటి పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ సువర్ణ తెలిపారు. కుక్కలు, పిల్లులకు నిర్ణీత కాల వ్యవధిలో వేయాల్సిన టీకాలు కూడా ఇక్కడ లభిస్తాయని వెల్లడించారు. ప్రతిరోజు సగటున 300 వరకు కేసులు వస్తాయని వివరించారు. ఇక్కడ అన్ని రకాల సేవలు అండి. ఎక్స్రే యూనిట్ ఉంది డయాగ్నోసిస్కి, అండ్ బ్లడ్ పిక్చర్ డయాగ్నోసిస్కి అన్ని రకాల, అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్టులు కానీ, లివర్ ఫంక్షన్ టెస్టులు కానీ, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ, ఇట్లా అన్ని రకాల డయాగ్నోసిస్ ఇవి ఉన్నాయండి. ట్యూమర్స్ వస్తే దానికి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్టులని, స్కిన్ స్క్రేపింగ్స్, ఎన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే దానికి టెస్టులు, ఈ విధమైనటువంటి, ఇది యాక్చువల్గా 3 రకాలుగా స్పెషలైజేషన్స్ అండి. గైనకాలజీ, సర్జరీ అండ్ మెడిసిన్, ఈ 3 క్లినికల్ సబ్జెక్ట్స్లో ఫోకసింగ్గా ఉంటుందండి. ఇక్కడికి రోజుకి ఒక 300 కేసుల దాకా వస్తాయండి. అంటే ఈ హాస్పిటల్ 12 అవర్స్ వర్క్ చేస్తుందండి షిఫ్ట్ సిస్టంలో. ఇక్కడ లభించే అన్ని సేవలను, వాటికయ్యే ఖర్చులను బోర్డులో ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలల్లో ఖర్చయ్యే పరీక్షలు, శస్త్రచికిత్సలు ఇక్కడ నామమాత్రపు రుసుముతోనే పూర్తవుతున్నాయి. రోజు వైద్యం కోసం వచ్చే పెంపుడు జంతువుల్లో కుక్కలే ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే పెంపుడు జంతువుల వల్ల కలిగే లాభాలతో పాటు వాటి పెంపకం వల్ల వచ్చే వ్యాధులపై యజమానులకు అవగాహన ఉండాలని సూపరింటెండెంట్ సువర్ణ తెలిపారు. హాస్పిటల్కి ఒక అడ్వైజరీ కమిటీ ఉందండి. ఈ కమిటీ ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చైర్మన్షిప్, డైరెక్టర్ ఈజ్ ద చైర్మన్ ఫర్ ద అడ్వైజరీ కమిటీ అండి. ఆ చైర్మన్షిప్లో ఒక 6 మెంబర్స్ ఉంటాము. దాంట్లో ఎవ్రీ ఇయర్ ఈ హాస్పిటల్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఇంకా ఈ యూజర్ ఛార్జెస్ని యూజ్ చేసుకొని, దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హాస్పిటల్. సో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద ఎవ్రీ 3 మంత్స్కి ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుందండి. ఇది అనుకూలంగానే ఉంది. ఇంకా ఇప్పుడు ఈ నెంబర్ పెరగటం వలన గవర్నమెంట్ ఇంకా ఇటువంటి హాస్పిటల్స్ని 4 హాస్పిటల్స్ని హైదరాబాద్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక మోడల్ హాస్పిటల్. సో ఇటువంటి హాస్పిటల్ ఇంకా 4 తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ముందుగా ఈ డాగ్స్ని కానీ క్యాట్స్ని కానీ పెంచుకున్నప్పుడు వాటి వలన మనకి వచ్చే జబ్బులు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద అవేర్నెస్ పెట్ ఓనర్స్కి కంపల్సరీగా ఉండాలండి. వాటి వలన స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. రేబీస్ ఈజ్ ఎ ఫ్యాటల్ డిసీజు, అలాగే యూరిన్ లెప్టోస్పైరోసిస్ అని ఇటువంటి డిసీజెస్ వస్తూ ఉంటాయండి. సో ఆ జాగ్రత్తలు ఫస్ట్ ఈ పెట్ ఓనర్కి వీటి మీద జాగ్రత్తలు ఉండాలండి. వీటి గురించి ముందు తెలుసుకోవాలి. కాబట్టి వీటికి వ్యాక్సినేషన్ అనేది ఉంది. కంపల్సరీగా మనం ఎవ్రీ ఇయర్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ డాగ్స్కి ఇవ్వాలి. పెట్ ఓనర్స్ కూడా ప్రొఫైలాక్టిక్గా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. ఈ ఆసుపత్రిలో 2009 నుంచి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రొద్దుటూరు, గన్నవరంతో పాటు హైదరాబాద్లో ప్రభుత్వం ఈ వైద్య సేవల్ని అందిస్తోంది. కాగా పెంపుడు జంతువుల యజమానులు ఏళ్లుగా వచ్చి తమ పెంపుడు జంతువులకు ఇక్కడే చికిత్స చేయిస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడ చికిత్స బాగుంటుందని, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇక్కడ మంచి ట్రీట్మెంట్ యాక్చువల్గా ఇక్కడనే చేయించుకుంటుంది. వేరే బయట ఎక్కడ చేయించినా ఇష్టపడదు అన్నట్టు. ఇక్కడ మంచిగా చూస్తారు. మంచిగానే ట్రీట్మెంట్ నడుస్తుంది. 13 years నడుస్తుంది సార్. ఇది ఇట్లాగా చేయడంలో, బూరు తీసేయడంలో కొంచెం అది ఏదో వాళ్ళు వాళ్ళ షాంపూతో చేసారు. అందుకోసం అది కొంచెం ఈ ప్రాబ్లం వస్తే తీసుకొచ్చేసారు. అట్లా అంటే కొంచెం ఇది కొద్దిగా ఆయాసం లాగా కూడా వస్తేనంటే అట్లాగా మెడిసిన్ రాసినారు. అంత మంచిగానే ఉంటుంది. మేము అంత దూరం నుంచి కూడా ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి చూస్తుంటాం. హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే మనకేమన్నా అయితే మన హాస్పిటల్స్ ఉంటాయి కదా దగ్గరనే. సో అట్లనే వీటికి కూడా ఉంటే ఈజీ రావచ్చు. లేకపోతే మరి సపరేట్గా టైం తీసుకొని దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ దగ్గరనే ఉంటే ఈజీ. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఆదివారాల్లో మాత్రం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సేవలు అందిస్తారు. ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. మామిళ్లగూడెంలో తండ్రి కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి భార్య రమ్య, చిన్న కూతురు రితిక అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించి స్థానికులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రమ్య తన చిన్న కూతురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాము, అతని పెద్ద కుమార్తె దివ్య తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం వారు చనిపోయినట్లు మృతదేహాలను బట్టి పోలీసులు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. భర్త రాము ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తూ ఉండగా భార్య ఇంటి వద్దనే ఉంటుందని సమాచారం.
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏడున్నర ప్రాంతంలో ఇంట్లో నుంచి స్మెల్ వస్తుందని ఆ అమ్మాయి వాళ్ళ రమ్య అనే బాధితురాలు వాళ్ళ తల్లిగారు వచ్చి మాకు చెప్తే మేము కిటికీల నుంచి చూడంగా చిన్న పాప ప్రాణంతో కొంచెం ప్రాణభయంతో కళ్ళార్పుకుంటా బయటకు చూస్తుంటే పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి డోర్ బలగొట్టి చూస్తే చిన్న పాప ఒకటి బతుకుంది. తండ్రి చేతి కింద పెద్ద బిడ్డ, పాప పేరు చనిపోయిన పాప పేరు దివ్య, వాళ్ళ తల్లి పేరు రమ్య. తల్లి చిన్న బిడ్డ ఇద్దరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతారు. మరి ఇది ఎట్లా జరిగిందో పోలీసులు తొందరగా దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, మరి ఇది అసలు ఇందులో మరి కుటుంబ సభ్యులైనా బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చి మరి అతన్ని ఏమైనా చేశారా తొందరగా కనుక్కొని మరి వాళ్ళ కుటుంబానికి తత్వరంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సైబర్ నేరస్తులపై నిఘా కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వినూత్న ప్రణాళిక రూపొందించింది. నేరస్తుల కార్యకలాపాలను నియంత్రించేందుకు వారి ఇళ్లను జియో ట్యాగింగ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందాలు ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0 పేరిట 337 మంది నిందితుల ఇళ్లకు వెళ్లి పరిశీలించాయి. వీరికి రాష్ట్రంలో 480 సైబర్ నేరాలతో పాటు దేశవ్యాప్తంగా 1233 కేసుల్లో ప్రమేయం ఉన్న నేపథ్యంలో తాజా స్థితిగతులపై ఆరా తీసింది. ఈ క్రమంలోనే 218 మంది నిందితులను విచారించి సమాచారం సేకరించింది. వీరిలో కొందరు అదే చిరునామాలో ఉండగా మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలు సంక్షేమానికే కాకుండా సమాజ మార్పునకు శక్తివంతమైన సాధనంగా భావిస్తూ ప్రతి వర్గానికి అండగా నిలుస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చండీగఢ్లో నిర్వహించిన చింతన్ శివిర్ 2026 సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ప్రతి పౌరుడు గౌరవంగా జీవించాలి అనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర సంక్షేమ నమూనా దేశానికే మార్గదర్శి అని కొనియాడారు. సామాజిక న్యాయం, సమగ్ర సంక్షేమం, బలహీన వర్గాల సాధికారత దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సదస్సులో సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల సమర్థ అమలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చింతన్ శివిర్ సదస్సులో మంత్రి వివరించారు. సిద్దిపేట జిల్లా దుద్దేడు గ్రామంలో చౌడాలమ్మ దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ జరుపుకోనున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పుట్టడం వల్లే తెలంగాణ కల సాకారమైందని, ప్రజలు ఆత్మగౌరవంతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. విజయవాడకు చెందిన మండవ దాత్రిక ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్ లో బర్కత్పురకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ క్వీనీ విక్టోరియా బృందంతో కలిసి శ్రీలంకలోని తలైమీనార్ నుంచి తమిళనాడు రామేశ్వరం ధనుష్కోటి వరకు సముద్రాన్ని ఈది సరికొత్త రికార్డు సృష్టించారు. 59 కిలోమీటర్ల దూరాన్ని 5 మహిళలు 10 గంటల 10 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకున్నారు. విక్టోరియా సారథ్యంలో దాత్రికతో పాటు తెలంగాణకు చెందిన మౌనిక, ఢిల్లీ వాసి ఆర్సీ, మహారాష్ట్రకు చెందిన స్మిత శ్రీలంకలోని తలైమినార్లో తెల్లవారుజామున 2 గంటలకు స్విమ్మింగ్ ప్రారంభించి రామేశ్వరం ధనుష్కోటికి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు చేరుకున్నారు. 5 మహిళలు రామసేతును ఈదటం ఇదే తొలిసారి. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్న నినాదంతో రామసేతువును ఈదినట్లు విక్టోరియా తెలిపారు. అమెరికా, ఇరాన్ మల్లివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. శాంతి ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోబోమని అమెరికా చెబుతూ ఉండగా దాన్ని తొలగించే వరకు చర్చలు జరపబోమని ఇరాన్ అంటుంది. ఒమన్ పర్యటన ముగించుకుని మళ్లీ పాకిస్తాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఆ దేశ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్తో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై వారు మంతనాలు జరిపినట్లు తెలిసింది. మరోవైపు లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లపై దాడులతో విరుచుకుపడాలని తమ బలగాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇరాన్లు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన మలివిడత చర్చలు ముందుకు సాగడం లేదు. ఇరాన్ నాయకులు చర్చలకు సిద్ధంగా ఉంటే తమ వద్దకు రావాలని లేదా ఫోన్ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చెప్పారు. కేవలం సమావేశాల కోసం తమ ప్రతినిధులు 18 గంటలు ప్రయాణించి పాకిస్తాన్ వెళ్లడం దండగాని ఫాక్స్ న్యూస్ కిచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో పాక్ మధ్యవర్తిత్వంతో ఫోన్ ద్వారా చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని పునరుద్ఘాటించారు. లేకపోతే ఈ చర్చలకు ఎలాంటి అర్థం ఉండదని స్పష్టం చేశారు. ఒత్తిళ్లు, బెదిరింపుల నడుమ అమెరికాతో ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అమెరికా చేపడుతున్న పోర్టుల దిగ్బంధనం ఐరాస నిబంధనలకు విరుద్దమని, అవి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తే ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఒమెన్ నుంచి మరోసారి పాకిస్తాన్ వెళ్లారు. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లే దౌత్యపరమైన ప్రయత్నాల్లో భాగంగా పాక్ సైన్యాధిపతితో మంతనాలు జరిపారు. పశ్చిమాసియాలో అమెరికాతో ఉన్న ఘర్షణలను శాశ్వతంగా ముగించేందుకు ఒక ముసాయిదాను పాక్ నాయకత్వానికి అందజేసినట్లు అరాగ్జీ తెలిపారు. పాక్ పర్యటన అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యాకు బయలుదేరి వెళ్లారు. అటు హర్ముజ్ జలసంధిలో భద్రతతో పాటు యుద్దం ముగింపు దిశగా జరుగుతున్న ప్రయత్నాల గురించి ఒమన్ పర్యటనలో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ తో అరాగ్జీ చర్చించారు. అటు లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లపై దాడులతో విరుచుకుపడాలని తమ బలగాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్పై దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 2 పిల్లలు సహా 14 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 37 మంది గాయపడ్డారని వెల్లడించింది. హెజ్బుల్లా మిలిటెంట్లతో జరిగిన ఘర్షణలో తమ సైనికుడు ఒకరు మృతి చెందారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నబాతే ప్రావిన్స్ లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఫలితంగా రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. కాల్పుల విరమణను 3 వారాలకు పొడిగించేందుకు ఇటీవలే ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయి. తాజా దాడుల నేపథ్యంలో ఆ ఒప్పందం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరించారు. యుద్దం ముగించడానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. లేదంటే వారి చమురు పైప్ లైన్లు పేలిపోతాయని ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే యాంత్రికంగా భూమి సహజ శక్తుల కారణంగా పైప్ లైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైనా కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొంటోందన్న ట్రంప్ దిగ్బంధనం కారణంగా వారి వద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ కోల్కతాలో భారీగా నాటు బాంబులు లభ్యం కావడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. మనుషుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు కలిగించేలా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినందుకు గాను ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్లో 2వ దశ పోలింగ్కు ముందు నాటు బాంబులు దొరకడంతో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. అక్రమంగా బాంబులు తయారు చేసేవారిని, నిల్వ చేసేవారిని అరెస్టు చేసేందుకు బెంగాల్ వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులను ఈసీ హెచ్చరించింది. ఇటువంటి బాంబు తయారీ కేసులన్నింటినీ ఇకపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని స్పష్టం చేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని బాంగర్ ప్రాంతంలో రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి నివాసంలో నిల్వ ఉంచిన 79 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తగా ఆరోపణలు వస్తున్నాయి. బెంగాల్లో ఏప్రిల్ 23న తొలిదశ పోలింగ్ జరగ్గా 93.19% ఓటింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ముందు హింస చెలరేగింది. జగద్దల్ ప్రాంతంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పవన్ సింగ్ నివాసమే లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. గుర్తు తెలియని దుండగులు ఎమ్మెల్యే నివాసం సమీపంలో నాటు బాంబులను విసిరారు. ఈ పేలుళ్ల దాటికి ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. తమ ఎమ్మెల్యేను భయభ్రాంతులకు గురి చేయడానికే టీఎంసీ కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ఆ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది.
ఇది బీజేపీ అంతర్గత గొడవల వల్ల జరిగిందని ప్రత్యారోపణ చేసింది. ప్రధాని మోదీ పర్యటన ఉన్న నేపథ్యంలో హింస జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జగద్దల్ పరిసర ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను మోహరించారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ నేతృత్వంలోని సిండికేట్ రాజ్ నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ దఫా బెంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, బీజేపీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారాసత్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బెంగాల్లో అవినీతి, అరాచక పాలన అంతం కాబోతోందని, సుపరిపాలన అనే సూర్యోదయం త్వరలోనే జరగనుందని పేర్కొన్నారు. అంతకుముందు నాడియా జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్, మమతా ప్రభుత్వాలు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించేవని ఆరోపించారు. కానీ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా గట్టి సమాధానమిచ్చారని అమిత్ షా వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్లో భారీ స్థాయిలో బలగాలను మోహరించిన కేంద్రం కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడులను అడ్డుకోవడంలో మాత్రం విఫలమైందని ఆమె విమర్శించారు. హుగ్లీ జిల్లాలోని హరిపాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటనను ఆపలేని వారు ఎన్నికల కోసం మాత్రం సాయుధ వాహనాలను పంపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. బెంగాల్లో ఎన్నికల నిర్వహణకు మిలిటరీ, యుద్ధ ట్యాంకులు ఎందుకని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అంతగా సాయుధ వాహనాలు పంపాలనుకుంటే 3 ఏళ్లుగా అశాంతి నెలకొన్న మణిపూర్కు పంపండని సూచించారు. బెంగాల్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే కేంద్రం భారీగా బలగాలను మోహరిస్తోందని అన్నారు. దేశ భద్రత విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు. జార్ఖండ్లోని గిరిడి జిల్లాలో పానీపూరి తిని 7 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లేడా బస్తో గ్రామంలో శనివారం ఓ వ్యక్తి తన బండిపై గోల్గప్ప, చాట్ విక్రయించాడు. గ్రామానికి చెందిన కొందరు మహిళలు, పిల్లలు వీటిని తిన్నారు. ఆ రోజు రాత్రి నుంచే పలువురికి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. బాధితులను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వారిలో ఒక 7 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగతా వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పానీపూరి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న చాట్ బండి వ్యాపారి కోసం గాలిస్తున్నారు.